క్యారెట్ మంచూరియా. అరే! అవును ముందు చూస్తున్నారు కదా! పీట మీద క్యారెట్ మంచూరియా ఉన్నది. ఇక మనిషికొక ఫోర్క్ పట్టేసుకుంటున్నాం. ఏంది గులాబ్ జామ్ లెక్క అనిపిస్తుందా? చూత్తే గట్టనే అనిపిస్తది. కానీ మనం తయారు చేసింది మాత్రం మంచిగా క్యారెట్ మంచూరియానే. ఇప్పటిదాకా నాన్ వెజ్, వెజ్‌లో ఏదేదో చూసుంటాం. కానీ క్యారెట్‌ది మనం ఇంట్లో చేసుకొని తినుడైతే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పేసేయాలే. సూపర్‌గానైతే రెడీ చేసుకున్నాము. కానీ నేను చేసిన తప్పంలా ఏంది అంటే గింత చిన్న గిన్నె అంత అయ్యే మందమే రెడీ చేసిన. ఆ ప్లేస్‌లో గనుక పెద్ద గిన్నె ఉండేది ఉంటే ఎంత సంతృప్తిగా ఉండునో పొద్దుగాల టిఫిన్ అయితే మాత్రము. అరే! అవును పొద్దుగాల టిఫిన్‌కి నేను మంచిగా క్యారెట్ మంచూరియా చేసేసిన. ఇక కథం ముగ్గురాకం కూర్చున్నాం. హాయిగా తినుడైతే షురూ చేసేసినాము. ఇక మనిషికి మంచిగా 4 లడ్డూలు లెక్క 4 మంచూరియాలైతే వచ్చేసిన. టేస్ట్ వరకైతే మాత్రం కెవ్వు కేక. ఇక గింత మంచిగా మనకే వంటలు చేయొచ్చిన తర్వాత బయటికి పోవుడెందుకు? తీసుకొచ్చుకునుడెందుకు? అంతే కదా మరి. ఒక 10 నిమిషాలు కేటాయించుకోవాలి. దవ్వ దవ్వ ఏసుకోవాలి. సూపర్‌గా తినాలే. మనకు మళ్ళా పిల్లలకి వండి పెడుతూ ఉంటే, మనం తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తది. ఇక మా వోళ్ళ తాపత్రయాలు చూడుల్లి. పాపం ఇప్పుడే వేడి వేడిగా తెచ్చినా కదా! ఆ వేడిని తినలేక, ఆ రుచిని తినడం ఆపుకోలేక సూపర్‌గానైతే మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అట్లని దిష్టి పెడతారా ఏంది? దిష్టి పెట్టకుల్లి గానీ, మీకు గూడా రెడీ చేసే విధానం కావాలా క్యారెట్ మంచూరియా? ఇంకెందుకు చలో ఫేస్‌బుక్ పేజ్